మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి పంటకి వేయగానే మనకి భూమిలో ఉన్న మినరల్స్ అన్నీ మొక్క ప్లాంట్ తీసుకొని దాని ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి గదా! మరి ఈ భూసార పరీక్ష అనేది ఒక పంట అవ్వగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చేయించాలా? ఒక పంట అవ్వగానే అనంటే పంటను బట్టి మనము ప్రతి ఒక 2 సంవత్సరాలు గాని, 3 సంవత్సరాలు గాని ఒకసారి చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఒక పంట ఏసుకోవచ్చు ఫార్మరు. 2 పంటలు గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాటర్ సౌకర్యాన్ని బట్టి 2 పంటలు గూడా ఎళ్తా ఉంటారు. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేయించాలి. చేయించుకుంటేనే మంచిది ఆయనకి. పంటను బట్టి సపోజ్ ఇప్పుడు పత్తేసాము. పత్తి తీసుకునే న్యూట్రియంట్స్ వేరు. పత్తికి ఏంటంటే జనరల్‌గా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు ఎక్కువగా జింక్ అవసరం ఉంటుంది. తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అవసరం ఉంటుంది. బోరాన్ అవసరం ఉంటుంది. సో, ఇట్లాంటి కొన్ని కొన్ని పంటలకి ఎక్కువ ఆహ్, అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు వ్యవసాయ పంటలు వేరు, ఉద్యానవన పంటలు వేరు. హుహు. వ్యవసాయ హ్మ్. పంటల కన్నంటే వేరు వ్యవస్థ కొంత లోతులో మాత్రమే ఎళ్తుంది. హుహు. సో, ఉద్యానవన పంటలంటే పెద్ద పెద్ద చెట్లయ్యేటివి అవును. కాబట్టి కొంచెం డెప్త్ వచ్చేసి 3 ఫీట్ల లోతు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే అగ్రికల్చర్‌కి ఉందనుకో 1 ఫీట్ లోతయితే సరిపోతుంది. మట్టి నమూనాలు సేకరించాలంటే జనరల్‌గా 1 ఫీట్ మందం అంటే జస్ట్ 30 సెంటీమీటర్స్ లోతు మనం వి షేప్‌లో కట్ చేయాలనుకున్నాం గదా! సో, అదే లోతయితే సరిపోతుంది. కానీ అదే హార్టికల్చర్ క్రాప్స్ ఉందనుకోండి జనరల్‌గా 3 అడుగులు తీయాల్సొస్తది. 3 అడుగులలో కూడా ఫస్ట్ టాప్ అడుగు ఫస్ట్ అడుగుది ఆ సాయిల్ అంతా ఒకటి కలెక్ట్ చేయాలి. మిడిల్‌ది ఒక భాగం సెపరేట్ చేసుకోవాలి. అట్లాగనే కింద అడుగు భాగంది చేసుకోవాలి. దానికి 3 నమూనాలు తీసుకొని టెస్టింగ్ చేయించుకోవాల్సిన అవసరం వస్తది జనరల్‌గా. ఓకే. అదే విధంగా ఈ పోషకాలతో పాటు లవణ సాంద్రత ఏంటి? పీహెచ్ ఏంటిది? ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కర్బనం. అసలు వాస్తవంగా సేంద్రియ కర్బనము జనరల్‌గా అబోవ్ 1% ఉండాలి. కానీ ఇప్పుడు ఫార్మర్స్ ఎక్కువ రసాయనిక ఎరువుల మీద, క్రిమి సంహారకాల అవును. మీద డిపెండ్ అవుతా ఉన్నారు గదా! సో, అది ఆటోమేటిక్‌గా లెస్ థాన్ 1కి పడిపోయిందనమాట. సో, ఇప్పుడున్న పరిస్థితులలో రైతులకు మేమిచ్చే సలహాలు, సూచనలేంటంటే, ఫస్ట్ భూమి నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో, అది మాత్రమే తీసుకొని, మిగతాది ఏదైతే వ్యర్థ పదార్థాలుంటాయో, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి మళ్ళీ భూమికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, కానీ ఇదే అది రీజన్ జరగట్లేదు. ఇదే రీజన్ ఇప్పుడు వచ్చే ఆకుకూరలు గాని, కూరగాయలు గాని ఎక్కువ పెస్టిసైడ్స్ ఇదివరకున్నంత మినరల్స్ లేవు అంటున్నారు. సో, ఇదే రీజనా? ఇదే రీజన్. ఇప్పుడు మనం ఏసే కెమికల్ ఫర్టిలైజర్ కూడా మొక్క తీసుకోని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకు అనంటే అందులో హ్యూమస్ కంటెంట్ గాని, అట్లాగనే ఆర్గానిక్ కార్బన్ గాని, ఈవెన్ మైక్రో న్యూ మ మ ఇది మైక్రోబియల్స్ యాక్టివిటీ కూడా జరగట్లేదక్కడ. ఇది సూక్ష్మ కీటకాల యొక్క సంపద గూడా తగ్గిపోయింది భూముల్లో. సో, అవన్నీ బిల్డప్ చేయాలి అనంటే మనం సేంద్రియంగా వ్యవసాయ ఓకే. వ్యర్థాలను భూమిలో కలపడము, వానపాముల ఎరువులను భూమిలో కలపడము, పశువుల పెంట వాడుకోవడము, కోళ్ళ పెంట వాడుకోవడము, గొర్రెల పెంట వాడుకోవడము, మేకల పెంట వాడుకోవడము, చెరువు మట్టి తోలుకోవడము, వాళ్ళకి అడ్డంగా దున్నడము. ఎందుకనంటే ఇవన్నీ గనక మనము చాలా ఉన్నాయి. భూమిని బాగు చేయాలి, దాని ఆరోగ్యాన్ని చూసుకోవాలి అనుకుంటే చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. బట్ అన్ని ఫార్మర్స్ చేయడం లేదు. సో, అది గనక చేసుకున్నట్లయితే మన భూమిలో సేంద్రియ కర్బనాన్ని గనక పెంచుకున్నట్లయితే మనకు ఏసే పంట ఏదైనప్పటికీను చాలా మంచి దిగుబడితోటి మంచి ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఫార్మర్ ఏం చేస్తున్నారు అనంటే కేవలం పంట పండియాలి అనంటే యూరియా కావాలి, భాస్వరం కావాలి, పొటాష్ కావాలి. ఈ 3 మేజర్‌గా అలా ఆలోచిస్తున్నారు. బట్ అసలు జనరల్‌గా అండి భూమి యొక్క ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే భూమి ఆరోగ్యంగా లేకపోతే పంట ఆరోగ్యంగా రాదు. పంట ఆరోగ్యంగా రానప్పుడు ఏమవుతుంది అనంటే ఎందుకు రాదు అనంటే దాని మీద చీడపీడలు గాని, తెగుళ్ళు గాని, పోషకాల యొక్క లోపం గాని, మనం ఏదైతే 16 రకమైన పోషకాలు అనుకున్నాం గదా! అవును. ఇవన్నీ లోపాలు గూడా ఆకులలో కనిపిస్తుంటాయి. హుహు. అంటే ఆకులో తెలిసిపోతది అది ఆకులలో హెల్తీ ఉందా తెలిసిపోతుంది. లేదా ఇది అని. జింక్ లోపమా, బోరాన్ లోపమా, మెగ్నీషియం లోపమా, ఇవి గూడా తెలుస్తుంది మనకి. సో, దాన్ని బట్టి పోషక లోపం ఉందా? లేదంటే తెగుళ్ళా? లేదంటే చీడపీడలా? అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకొని, దానికి తగినట్టుగా మనము ఈ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ గనుక చేసుకున్నట్లయితే మనకు ఫలితం ఉంటుంది. కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఏదో తలనొప్పి టాబ్లెట్ ఏసుకోవాలి. అట్లా తలనొప్పి టాబ్లెట్ ఉంటే జ్వరం ఎట్లా తగ్గుతది? ఆ రకంగా పోషకాల లోపం ఉంటే పురుగు మందు కొడితే ఏమైతది? కాదు. సో, అవగాహన లోపంతోటి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. బట్ అక్కడ నిర్ధారణ అనేది కరెక్ట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నిర్ధారణ గనక చేసుకొని మన యొక్క మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంటే ఒక రైతు పంట వేసే ముందు ప్రతి సంవత్సరానికి ఒకసారి భూసార పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. భూసార పరీక్ష గాని, భూమి యొక్క ఆరోగ్యం గురించి గాని
తర్వాత అసలు ఏ ఏ పంటలు వేస్తూ ఉన్నాము, ఆ వేసే విత్తనాల గురించి కానీ, ఆ విత్తనాలతో పాటు ఏమన్నా పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా సంక్రమిస్తున్నాయా, లేదంటే భూమిల ద్వారా వస్తున్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విత్తనం వేసుకుంటాము, విత్తనము డైరెక్ట్గా పోయి తీసుకెళ్ళి భూమిలో వేసేస్తారు, దానికి విత్తన శుద్ధి చేయరు. విత్తన శుద్ధి చేసుకున్నట్లే ఇప్పుడు విత్తనాలు మన దగ్గర దొరికేటి కావు, ఎక్కడెక్కడో పండుతుంది, అక్కడ వాతావరణ పరిస్థితులలో పండే విత్తనాలు ఇవి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కానీ విత్తనంతో పాటు సంక్రమించే తెగుళ్ళు వస్తాయి కొన్ని. సో అవి రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఏ విత్తనం తీసుకున్నా కూడా వాటిని విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత భూమిలో వేసుకోవడం అనేది చేసుకోవాలి. అంటే అది ఎలా చేస్తారు సార్? విత్తన శుద్ధి అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది, వరితో పాటు జనరల్గా ఎక్కడెక్కడో పండిస్తారు కాబట్టి దాంతో అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు రాకుండా దాన్ని మన ప్రాంతంలో అగ్గి తెగులు లేదు, వేరే ప్రాంతంలో ఉంది, అక్కడ నుంచి మనం విత్తనం తీసుకొచ్చాము, మేబీ అటు నుంచి వస్తుందేమో అని ముందుగానే గ్రహించి దానికి ట్రైసైక్లోజోల్ తోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. వాటికి మందులు ఉంటాయి అన్నమాట సపరేట్గా, ఏ తెగుళ్ళ మందులు, తర్వాత పురుగు మందులు, అట్లాగనే బయాలజికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం దాన్ని బట్టి మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి తెగుళ్ళని బట్టి, ప్రాంతంలో ఉన్నటువంటి చీడపీడలను బట్టి మనము ఆ విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా మనము సీడ్స్ విత్తనాల దగ్గరికి వస్తే దీంట్లో కూడా రకాలు ఉంటాయా? విత్తనాల్లో రకాలు ఉంటాయండి. జనరల్గా ఒక విత్తనం తయారు చేయాలని అంటే అంటే శాస్త్రజ్ఞుల దగ్గర నుంచి రైతు స్థాయి వరకు రావాలి. రైతు స్థాయి దగ్గర వచ్చి అందులో ఒక 4-5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏ విత్తనం కావాలి, మనకి ఎటువంటి క్యారెక్టర్స్ తోటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెగులను తట్టుకోవాలి అని అంటే వాటి యొక్క క్యారెక్టర్స్ ఏ రకంగా ఉండాలి, ఏదైనా ఒక చీడపీడను తట్టుకోవాలి అని అంటే వాటి యొక్క క్యారెక్టర్స్ని బట్టి, అంటే దాని గుణగణాలు అని అంటాము, విత్తనం యొక్క గుణగణాలు అని అంటాము. ఆ గుణగుణాల్లో సైంటిస్ట్ ఏం చేస్తారంటే వాటిని తట్టుకునే విధంగా ఒక రెసిస్టెంట్ పవర్ అట్లా వాటి కొన్ని క్యారెక్టర్స్ తోటి ఒక రిలీజ్ చేయాలనుకుంటారు. దాన్ని అప్పుడు అట్లా ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ కేంద్రక విత్తనాలు అని అంటాము. ఆ తర్వాత వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్రీడర్ సీడ్ అని అంటాము, అంటే బ్రీడర్ అంటాము. సైంటిస్ట్ ఏం చేస్తారంటే విత్తనం తయారు చేసే వాళ్ళని బ్రీడర్ అని అంటాము. ఇది మనకి గవర్నమెంట్ నుంచి వస్తుందా సార్ రైతులకి? మన రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, పరిశోధన స్థానాలు ఉంటాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు అన్నీ ఉంటాయి అన్నమాట మన జూన్లో. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అవి తయారు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ బ్రీడర్ సీడ్ అని ఉంటుంది. బ్రీడర్ సీడ్ తర్వాత అక్కడ నుంచి ఏమవుతుందంటే ఫౌండేషన్ సీడ్, అంటే దాన్ని మూల విత్తనం అని అంటాము. మూల విత్తనము, ఆ మూల విత్తనం నుంచి సర్టిఫైడ్ సీడ్కి వస్తాను. సర్టిఫైడ్ సీడ్ అంటే ధృవీకరణ విత్తనం అని అంటాం. అక్కడ నుంచి జనరల్గా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లలో వేరే ఫార్మర్స్ యూజ్ చేసేటి, ఫార్మర్ టు ఫార్మర్ చేసేటి, ఇవి ట్రూత్ఫుల్ లేబుల్ అని అంటాము. సో ఈ 5 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా విత్తనము రైతు స్థాయిలో విత్తనం ఉత్పత్తి చేసుకోవాలి అని అనుకుంటే ఈ మూల విత్తనం అనేది, ఫౌండేషన్ సీడ్ అంటాము, ఈ మూల విత్తనం అనేది వేసుకోవాల్సి వస్తుంది. అందులో మూల విత్తనంలో కూడా F1, F2 అంటే అట్లా కేటగిరీస్ ఉంటాయి. సో అది బేస్ చేసుకొని అది వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వచ్చేసి విత్తనాలు తయారవుతాయి అనమాట. అంటే అప్పుడు సర్టిఫైడ్ సీడ్ అవుతుంది అనమాట అది. ఓకే, అంటే ఇప్పుడు రైతు తన సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకొని ఉంటే దాన్ని కూడా, అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫామ్లోనే జరిగింది కదా ఇదంతా, సో మళ్ళీ దాన్ని కూడా టెస్టింగ్కి పంపించాల్సిన అవసరం ఉందా ఇంకో క్రాప్ వేసే ముందు? జనరల్గా ఈ వరి విషయంలో ముఖ్యంగా ఈ మన రైతు స్థాయిలో విత్తనాలు ఉత్పత్తి చేసుకోవాలంటే మూల విత్తనాన్ని తీసుకుంటారు. మూల విత్తనం మళ్ళీ సెకండ్ టైంకి వచ్చేసి సర్టిఫైడ్ సీడ్ అవుతుంది. ఒకసారి సర్టిఫైడ్ సీడ్ వచ్చిన తర్వాత విత్తనం తయారైనాక ఆ విత్తనాన్ని కనీసం ఒక 3 నుంచి 4 పంటలు, 4 సంవత్సరాల వరకు అతను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే ఒక పంట వేసుకున్న తర్వాత జనరల్గా వరి విషయంలో ఇంకొకరి మీద ఆధారపడి ప్రైవేట్ కంపెనీలో ఏదో విత్తనం కొనాలి అనేది లేకుండా రైతు తనంతటా తన సొంత విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే 1 ఎకరం పొలంలో మన తాతల ముత్తాతల కాలంలో ఏముండేదని అంటే కట్టుముడి వ్యవస్థ అనేది ఉంది, కట్టుముడి పద్ధతి అనేది ఉంది. కట్టుముడి అని అంటే అది కోసినాక దాన్ని కట్టడానికి బాగా పొడుగా ఉన్నది, బాగా లెంతిగా పెరిగినాయి అని సెలెక్ట్ చేసేసుకొని దానికి సపరేట్గా కట్టేసుకొని విత్తనాలు తీసేవాళ్ళు. ఆ పద్ధతి పోయింది ఇప్పుడు. అది ఎంత రెడీమేడ్గా అలవాటు అయ్యారు రైతులు. వాస్తవంగా అయితే బాగా ఏపుగా పెరిగింది, ఎక్కువ కంకి వదిలినది అక్కడక్కడ సెలెక్ట్ చేసేసుకొని కోసుకొని దానికి సపరేట్గా తూర్పాలు పట్టేసేసుకొని దానికి సపరేట్గా విత్తనం చేసుకున్నట్లయితే అది బ్రహ్మాండంగా నెక్స్ట్ టైంకు ఉపయోగపడుతుంది. దాన్ని మంచిగా ఎండబెట్టేసేసుకొని దాన్ని మంచిగా నిల్వ చేసుకున్నట్లయితే అదే విత్తనం సరిపోతుంది వాస్తవంగా. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఎంతసేపటికి ఫార్మర్స్ ఎట్లా అవుతూ ఉన్నారంటే ఎంతసేపటికి మనం కొనుక్కొని వద్దాము, ఎంతసేపటికి రెడీమేడ్గా ఇవన్నీ ఎవరు చేస్తారు అనే ఆలోచనలతోటి
ఈ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాల్సిన ఓకే. అవసరం మరి ఉంది. ఇప్పుడు వ్యాపారుల దగ్గరికి వెళ్ళినా కూడా దీంట్లో నాణ్యమైన విత్తనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నాణ్యమైన విత్తనాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిల్లాలో కొంతమంది ఆధీకృతమైనటువంటి డీలర్స్ అని అంటాం, అంటే లైసెన్స్ హోల్డర్స్. లైసెన్స్ హోల్డర్ అంటే మన సంబంధిత వ్యవసాయ శాఖ దగ్గర నుంచి వాళ్ళు లైసెన్స్ పొంది ఉంటారు. సో అటువంటి లైసెన్స్ వాళ్ళ షాప్లలో అక్కడ షాప్లో ఎదురు డిస్ప్లే చేస్తారనమాట. డిస్ప్లే చేసేసుకొని ఆయన దగ్గర అన్ని మనకి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, వీటన్నిటికీ సపరేట్ లైసెన్స్ ఉంటాయి. సో అది బేస్ చేసుకొని అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత అది మంచి ప్యాక్డ్ కండిషన్లో వచ్చిందా రాలేదా. లూజ్ విత్తనాలు కొనుక్కోకూడదు, మంచి ప్యాక్డ్ కండిషన్లో లేటెస్ట్ విత్తనాలు, ఎప్పుడో పాతవి కాకుండా లేటెస్ట్ విత్తనాలు తీసుకోవడము. అట్లాగనే ఏ విత్తనం అయితే తీసుకుంటున్నారో అందులో మేలైన రకాలని అతను ఎంచుకోవాలి. అతను గత పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి గత భూమిలో ఏమేమి పంటలు వేస్తూ ఉన్నారు ఆయన, అది మేలైన విత్తనం అనేది ఎంచుకొని ఆ సంబంధించిన విత్తనాలకు బిల్లులు తీసుకోవడము, డీలర్ సైన్ తీసుకోవడము, బిల్లు ఆ పంట కాలం అంతా పూర్తయ్యేంత వరకు ఆయన దగ్గర భద్రంగా దాచిపెట్టుకోవడం. ఎందుకంటే ఆ బిల్లులో లాట్ నంబర్లు, తర్వాత విత్తనానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏ రకం అది, ఎంత కాస్ట్ వేశారు, ఏ డీలర్ నుంచి తీసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం చేసినా దాన్ని స్టడీ చేయడానికి మనం దాన్ని కంపెన్సేషన్ తీసుకునే ఏది చట్టపరంగా కావచ్చు, లేదంటే ఇంకా కంపెనీ వాళ్ళతోటి ఇది చేసి కానీ మనము కంపెన్సేషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దగ్గర తీసుకున్నటువంటి విత్తనం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా భద్రంగా దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే విత్తనం తీసుకున్న తర్వాత రైతు కూడా అది నాణ్యమైనవా కావా అనేది తెలుసుకోవడానికి కూడా విత్తన మొలక శాతం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన. ఎందుకంటే ఒకసారి వేసిన తర్వాత అది జెర్మినేషన్ రాలేదనుకోండి, మొలకెత్తలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 15-20 రోజులు అతను వెనకైపోతాడు, కాలాన్ని అతను వెనకైపోతాడు. సో అలా కాకుండా విత్తనం తీసుకునే వెంటనే దాని మొలక శాతము రైతు స్థాయిలలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, పెట్టి డిష్ పద్ధతి అని, తర్వాత కుండ పద్ధతి అని, గుడ్డ సంచి పద్ధతి అని, అదేవిధంగా ఒక ప్లాస్టిక్ పేపరు దాని మీద న్యూస్ పేపర్ కలిసి దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కింద ప్లాస్టిక్ పేపర్ పెడతారు, ఆ పైన ఒక న్యూస్ పేపర్ పెడతారు. ఆ న్యూస్ పేపర్ను కొంచెం వాటర్ తోటి కొంచెం అంతా చల్లేసేసేసుకొని వాటిలో గింజలు ఒక 100 గింజలు లెక్క పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ న్యూస్ పేపర్ కప్పేసి పైన మళ్ళీ తడిపేసి దాన్ని ఆ పైన మళ్ళీ పాలిథిన్ కవర్ కప్పేస్తారు అన్నమాట. కప్పేసి ఇట్లా రోల్ చేస్తారు, చుట్ట మాదిరిగా రోల్ చేసేసుకొని 2 పక్కల రబ్బర్ బ్యాండ్ కట్టేసేసుకుని. అంటే ఈ పద్ధతి మనము క్రాపింగ్ చేసే ముందు చేస్తే మనకి నాణ్యత తెలుస్తుంది. థర్డ్ డేలోనే 3/4 డేలోనే అది అందులో 100 గింజలు లెక్క పెట్టేసాం కదా మనం, అందులో ఒక 70 గింజలు మొలకెత్తాయి అనుకోండి, 70% జర్మినేషన్ ఉన్నట్టే కదా. సో 70% అంటే ఇక అందులో ఇంకా అసలు 70% కూడా రాలేదు, 20-30% వచ్చింది అనుకోండి, అయితే సరే విత్తనం సరిగా లేదు. అంటే ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ మనం సెల్లర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి అట్లాంటి సంబంధిత వ్యవసాయ అధికారులు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసామనుకోండి, ఆ స్టూడెంట్స్ లాట్కి వెంటనే స్టాప్ సేల్ ఇస్తాము. అంటే అమ్మకాలు నిలుపుదల చేసేస్తారనమాట. సో మొత్తం రిటర్న్ అన్నా చేయాలి, లేదంటే అది స్టాప్స్ హోల్డ్లోనే ఉంచాలి, లేదంటే ఫర్దర్గా దాన్ని మళ్ళీ ఇంకా టెస్టింగ్ అన్న శాంపుల్ తీసేసుకొని టెస్టింగ్ పంపిస్తూ ఉంటాం. అగ్రికల్చర్ ఆఫీసర్స్ జనరల్గా విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, ఇవన్నీ కూడా అవి కూడా టెస్టింగ్కి పంపిస్తారు ప్రతి ఏటా. వ్యవసాయ అధికారులు కానీ, మన ఏడిఎస్ కానీ, సహాయ సంచాలకులు కానీ, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ప్రకారంగా వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని సంబంధిత ల్యాబొరేటరీస్కి పంపిస్తూ ఉంటాము. అట్లాగనే ఇంకా వేరే అదే సీడు, అదే లాట్ నెంబర్ తోటి ఇంకా వేరే ఇతర జిల్లాలో ఎక్కడైనా తర్వాత ఏదైనా డూప్లికేట్ అని, మిస్బ్రాండెడ్ అని, లేదంటే సబ్స్టాండర్డ్ అని అట్లా మనకు తెలిసింది అనుకోండి, అది తెలిస్తే వెంటనే మనకు డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అది దాని బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికక్కడ కమ్యూనికేట్ చేసేస్తాం. అది చేసేసిన తర్వాత అది బేస్ చేసేసుకొని నిలుపుదల చేసేస్తాం. సో స్టేట్ వైడ్ మొత్తం ఆ లాట్ నెంబర్ క్లోజ్ అవుతుంది. అది కన్సర్న్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు అది